ఒక వింత వార్త, వింతని కాదు ఆశ్చర్యకరమైన వార్త ఏంటంటే ఒకసారి చూడండి. ముస్లింలపై మమతది సవతి ప్రేమ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారి ఒక కామెంట్ చూడొచ్చు. ఏ ముస్లింలనైతే, ఏ చొరబాటుదారులనైతే అక్కును చేర్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేసేద్దామని అనుకుంటున్నారో మమతా దీది, దానిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఇక్కడ చూడండి. పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం ముర్షిదాబాద్ ముస్లింల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోమవారం ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని కోల్కతా, దాని పరిసర ప్రాంతాల్లోని అభివృద్ధిని కేంద్రీకరించిందని ఎన్నికల ర్యాలీలో ఆయన విమర్శించారు. ఆవిడ కావాల్సిన మెయిన్ కోల్కతా మీద పట్టు. ఎందుకు కోల్కతా? ఒకప్పటి 1911 వరకు దేశ రాజధానిగా ఉన్న కోల్కతా ఎందుకు వెనకబడుతూ వచ్చింది? దాని తర్వాత ఏర్పడిన మహానగరాలైన ఢిల్లీ, ముంబై, మద్రాసు, ఇప్పుడు చెన్నై, ఇవన్నీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటే కోల్కతా ఇంకా ఎందుకు అలా ఉండిపోయింది? 30 ఏళ్ల పాటు కమ్యూనిస్టుల చేతిలో ఉంది, ఇప్పుడు మరొక 15 ఏళ్ల పాటు ఈవిడి చేతిలోకి వెళ్ళింది. ఇంకెలా ఉంటుంది కోల్కతా? ఎలా అభివృద్ధి చెందుతుందండి? ఇప్పుడు ఢిల్లీ నోయిడా అన్ని రకాల ఇండస్ట్రీ పరంగా, సాఫ్ట్వేర్ రంగా ఉంది. ముంబై వాణిజ్యపరమైన సిటీ, మద్రాసు అటు ఐటీ ఇటు ఇండస్ట్రియల్గా అన్నిటిగా ఉంది. మరి కోల్కతా ఎక్కడుంది? కేవలం 4th క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, లేబర్ ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి ఇండస్ట్రీస్ పరంగానే వెళ్తుంది తప్ప ఐటీ పరంగా, మరొక ఇంటర్నేషనల్ ఖ్యాతి పరంగా ఎక్కడైనా కోల్కతా పేరుని వింటున్నామా? మీ చుట్టుపక్కల ఉండే మిత్రులు, మేధావులు, ఉద్యోగులు నన్ను అడగండి. ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేదంటే వేరే మంచి పొజిషన్లో ఉన్నాడంటే అయితే ముంబై లేదా బెంగళూరు, మద్రాసు, నోయిడా, ఢిల్లీ అంటున్నారు, కానీ కోల్కతాలో ఉన్నాడు ఎక్కడైనా చెప్తున్నారా? చాలా 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 అరుదు. అలా కోల్కతాని నిర్వీర్యం చేసేసారని ఈయన మరొక్కసారి ఆరోపించారు. ఇవి ముస్లిం ఓట్లని తృణమూల్ కాంగ్రెస్ పై ప్రభావితం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సో మమతాకి గడ్డు పరిస్థితులే రాబోతున్నాయనేది ఒక అభిప్రాయం.